అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము. వారు అంఫిపొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతముల నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ స్త్రీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మస్తరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదురికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేశారు. ఈ మాటలు విరుచున్న జన సమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచి వారు యాసోను నద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును స్త్రీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నావో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని దెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరచని. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి. అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయారు. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయారు. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత విధిలో తన్ను కలుసుకొను వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపికూరియులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించరి. కొందరు ఈ వదరబోతు చెప్పునది ఏమిటని చెప్పుకున్నది. అతడు యేసును గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతటా వారు అతని వెంటబెట్టుకొని అరెయోపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. పౌలు అరెయోపాగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.
జగత్తును అందుని సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభయునందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలి మేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలిచుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవిస్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకును అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుత్థానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గురించి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయారు. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించారు. వారిలో అరేయోపగీతుడైన దియోనూసియు, దమరి అను ఒక సిరియు, వీరితో కూడా మరికొందరు నుండిరి. అపోస్తులుల కార్యములు 18వ అధ్యాయం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండాను. వారు కలిసి పని చేయుచుండేది. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదం, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకరి ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చెడుకు నీ మీదికి ఎవడనూ రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించచ్చు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించను. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని తీసుకుని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో యొక్క ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రం గురించిన వాదమైతే మీరే దాన్ని చూచుకొనుడి. ఇలాంటి సంగతులను గురించి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని బలిపీఠం ఎదుటి నుండి తోలివేశాను.
అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తేనేస్తును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగారు. అయితే గిల్యోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరు యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మృక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడెక్కి సిరియకు బయలుదేరాను. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను కొంతకాలం ఉండు మని అతని వేడుకొనగా అతడు ఒప్పక, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంత్యోకయకు వచ్చాను. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రుగియా యందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచెను. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడనై యుండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించను. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచు. తర్వాత అతడు అకయ్యకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజము పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిజమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిజము పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. 2 ఏళ్ల వరకు ఇలాగను జరిగింది. గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. మరి దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయారు. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైనా కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మను చాటన చేచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండెను. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరు ఎవరని అడుగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2
లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగను గనుక ప్రభుని యేసు నామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకంలో తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రోకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఇలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియ అకయ దేశంలో మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలనని అనుకున్నాను. అప్పుడు తనకు పరిచయం చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను వారి నిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండాను. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగను. ఎలాగనగా దేమేత్రి అను ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గుళ్లను చేయించటం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగుచేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు గూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనం బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియానంతటా బహు జనమును ఒప్పించి త్రిప్యోన సంగతి మీరు చూచియు వినియునున్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటయే గాక మహాదేవి అయిన అర్తమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా ఎందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలచెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. తామెందు నిమిత్తమో కూడుకొనిరో చాలా మందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెగ్జంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకొనినప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తమీ మహాదేవికిని తిపతి వద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏది ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చితిరి. వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపనూ లేదు. దేమేతిరికిని అతనితో కూడానున్న కంసాలులకును ఎవని మీదనైనను వ్యవహారం ఏదైనా ఉన్నాయడలా న్యాయ సభలు జరుగుచున్నవి అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గురించి ఏమైనా విచారణ చేయవాలని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గురించి చెప్పదగిన కారణమేమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గురించి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడిలాగు చెప్పి సభను ముగించెను.